లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి 50వ వచనం వరకు చదువుకున్నాం. ఈ లూకాసు వార్త 7వ అధ్యాయం మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో 36వ వచనం నుండి 50వ వచనం వరకు ఏముంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటికి భోజనానికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటికి భోజనానికి వెళ్ళారు. ఇది మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్న లేఖన భాగాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటికి భోజనానికి వెళ్ళారు. భోజనానికి వెళ్ళగానే ఒక ఆమె గబగబా పరిగెత్తుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల మీద పడి కన్నీళ్లతో ఏడ్చేస్తూ ఆయన పాదముల మీద అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడుస్తూ ఉందండి. ఆమెను గూర్చి ఆ ప్రాంతంలో ఆ ప్రజల మధ్య ఉన్న నానుడు ఏంటంటే, ఈమె పాపాత్మురాలైన స్త్రీ. ఆమెను గూర్చి ప్రజల మధ్య ఉన్న నానుడు ఏంటంటే, ఈమె పాపాత్మురాలైన స్త్రీ. ఆమె యేసుప్రభు వారి యొక్క పాదములు కడుగుతూ కన్నీళ్లతో కడుగుతూ అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? యేసుప్రభు వారిని భోజనానికి పిలిచిన ఆయన ఏమనుకుంటున్నాడంటే, నీ దగ్గరకు వచ్చిన స్త్రీ ఎవరో నీకు తెలుసా? తన మనసులో అనుకుంటున్నాడండి. ఆమె ఎలాంటిదో తెలుసా? ఆమె ఒక పాపాత్మురాలు. ఆమెను ముట్టనిస్తావే, తాకనిస్తావే, నీకు దగ్గరగా ఉండే అవకాశం ఇస్తావే అని తన మనసులో అనుకుంటున్నాడు. ఈలోపు ఏం జరిగిందో తెలుసా? యేసుప్రభు వారు అతన్ని అడుగుతున్నారండి. యేసుప్రభు వారు అతన్ని అడుగుతున్నారు. యేసుప్రభు వారు అతన్ని అడుగుతూ ఉన్నారు, సీమోను, నేను నీకు ఒక సంగతి అడగాలి, దానికి ప్రత్యుత్తరం ఇయ్యు అని చెప్పి యేసుప్రభు వారు ఒక మాట్లాడుతున్నారు. ఒక యజమానుడి దగ్గర ఇద్దరు రుణస్తులున్నారు. ఒకరికి ఇద్దరు రుణస్తులున్నారు. ఒకడేమో 500 దేనారములను, ఇంకొకడేమో ఒకడు 100 దేనారములను, 80 దేనారములు, ఒకడు 50 దేనారములు వచ్చి ఉన్నాడు. పోనీ ఎందుకు దేనారాలు అని పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడటం, కానీ ఒకడేమో 1,00,000 రూపాయలు బాకీ, ఒకడేమో 50,000 బాకీ. ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే, అతను ఏం చేశాడంటే, మీ ఇద్దరు రుణాలు మీరు చెల్లించక్కర్లేదు, మీ అప్పులు మీరు చెల్లించక్కర్లేదు అని వారిని క్షమించేశాడట. ఇప్పుడు క్షమించినప్పుడు ఎవరు ఎక్కువగా లాభపడ్డారు ఇందులో? ఎవరు ఎక్కువగా లాభపడ్డారు ఇందులో? ఎవరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందారు అని అడిగారు యేసుప్రభు వారు. మీరు ఇప్పుడు చెప్పండి, 1,00,000 రూపాయలు బాకీ ఉన్నాడా, 50,000 బాకీ ఉన్నాడా? మేడపిల్లల్లో చాలా మంది తెలివైన నోరు పెరుగుతాండ్రు కాదు, పెదాలు ఇప్పుతాండ్రు కాదు. 1,00,000 రూపాయలు బాకీ ఉన్నాడా, 50,000 బాకీ ఉన్నాడా? ఎవరు అప్పు ఎక్కువ? ఇప్పుడు 1,00,000 రూపాయలు బాకీ ఉన్నాడు నిజంగా సంతోషిస్తాడా, సంతోషించడా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ నూతన సంవత్సరంలో నీవు నేను ఆలోచించాల్సింది ఏంటి? వాక్యం చెప్తుంది ఎవరు ఎక్కువగా క్షమించబడ్డారు, వారిద్దరిలో ఎవరు ఎక్కువగా ప్రేమించబడ్డారు అని అడుగుతున్నారండి యేసుప్రభు. అప్పుడు సీమన్ అన్న ఆయన ఇంటెలిజెంట్ వెంటనే చెప్పి, అయ్యా అదేంటయ్యా నీవేదో పెద్ద ప్రశ్న వేస్తావు అనుకున్నాను, చాలా సులభమైన ప్రశ్న. 1,00,000 రూపాయలు ఉన్నోడే కదా, ఎక్కువ లాభపడింది, ఎక్కువ ప్రేమించబడింది. విస్తారమైన పాపములు అని ఎవరి వైపు అయితే నువ్వు చూపిస్తున్నావో, ఏ స్త్రీని అయితే నువ్వు చూపించావో, ఆమె నీకంటే ఎక్కువ సంతోషిస్తుంది. కాబట్టి ఆమె వైపు తిరిగి అప్పుడు యేసుప్రభు మాట్లాడిన మాట, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అన్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? ఇప్పటి వరకు చేసి నువ్వు క్షమించబడి ఉన్నాయి, ఇక నువ్వేం చేసినా పర్వాలేదనా? ఇప్పటి వరకు చేసి నువ్వు క్షమించబడ్డాయి, మాఫీ అయిపోయాయి, ఇక నుండి నువ్వు చేసినా పర్వాలేదనా దాని ఉద్దేశం? మన ఉద్దేశం ఏంటో తెలుసండి, ఇంతవరకు అయిపోయిన అప్పు అయిపోయింది, మళ్ళీ కొత్త అప్పు ఓడుకోవచ్చు, పర్వాలేదు. అప్పు అయితే పర్వాలేదండి, తప్పు అయితే మాత్రం ఖచ్చితంగా మన బ్రతుకుల్ని ముంచేస్తుంది. పాపానికి దాపరకం లేదండి. పాపం అనేది పెద్దోడు చేసినా చిన్నోడు చేసినా
దాని తాలూకా ప్రతిఫలం ఏంటో తెలుసా? దాని ముగింపు ఏంటో తెలుసా? ప్రమాదకరం, నాశనం, దేవుని నుండి మనల్ని దూరం చేసే దౌర్భాగ్యకరమైన ఒక పరిస్థితి. పాపము పాపమే, అది పాము కన్నా ప్రమాదకరమైనది. పాపము పాపమే, అది ముళ్ళు కన్నా ప్రమాదకరమైనది. క్షమించబడే కృప దేవుడు మనకి ఇచ్చాడు కనుక తిరిగి చేయకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీ అందరికీ ఇంట్రెస్టింగ్ ఒక సంగతి చెప్తానండి. మనకి ఎలాంటి న్యూస్లు అంటే పెద్ద ఇంట్రెస్ట్. ఒక పక్క ఏమో కాశ్మీర్లో సైనికులు చనిపోయారని వార్త ఒక పక్క ఉంటుందండి. ఇంకొక పక్క ఏమో సమంత విడాకులు అని ఉందనుకోండి. ఈ రెండింటిలో మనం లేని అట్రాక్ట్ చేస్తాం. సమంత విడాకులే, ఎందుకు ఇడిపోయింది అబ్బాబాబాబా. మనకి ఎప్పుడు ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇంకా హీరో అల్లు అర్జున్ బట్టలు లేకుండా నటించాడు అని అన్నారు అనుకోండి, వెంటనే వీడియో క్లిక్ చేస్తారండి, ఈ పీస్ ఉన్నాడా లేదా అని. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ అలాంటివి. మన మానసిక స్థితి ఎలాంటిదంటే, వ్యర్థమైనది ఏదైతే ఉందో, నాశనమైనది ఏదైతే ఉందో, దౌర్భాగ్యమైనది ఏదైతే ఉందో దానిని వెతకడంలో మన కళ్ళు అన్వేషిస్తే, మన చేతులు తాకితే మన కాళ్ళు పరిగెత్తుతాయి. ఈరోజు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న ఒక బుద్ధిని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నానండి. ఒక వండర్ఫుల్ టాపిక్ అండి. సీరియస్గా యేసుప్రభు వారి దగ్గర ఒక పెద్ద గుంపు, పరిసేని యొక్క గుంపు వచ్చేసిందండి. వాళ్ళు వచ్చి యేసుప్రభు వారిని, నిజంగా మీరు యేసుప్రభు వారి దగ్గరికి వెళ్తే ఏంటి అడుగుతారని చెప్పండి. యేసుప్రభు వారు వచ్చారనుకోండి, ఇప్పుడు ఇక్కడికి రాకండి, మీరు ఏంటి అడుగుతారు? ఏంటండి మీరు ఏంటి అడగరా? ఎన్ని ఉంటాయండి మనసులో కోరికలు? నిజం చెప్పండి, నిజంగా చెప్పండి. ఎన్ని ఉంటాయి మనసులో కోరికలు? ఎన్ని ఆలోచనలు ఉంటాయి? ఎన్ని అడగాలనుకుంటాం? ఎన్ని అడగాలనుకుంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఆయన వచ్చేసరికి లోపల. ఎందుకు? ఏది అడగాలో అన్ని ఒకటి ఉన్నాయి లోపల. ఎందుకంటే మనకి స్పష్టత లేదు, క్లారిటీ లేదు. కాబట్టి ఏది అడగాలో కన్ఫ్యూజ్ అయిపోతాం. పెద్ద ఆయన కదా, పెద్ద ఆయన అనుకునే ఆయన దగ్గరికి కొంతమంది పరిగెత్తుకుని వచ్చారండి. వచ్చి యేసుప్రభు వారిని ఏమడుగుతున్నారు తెలుసా? అయ్యా, ఒక తండ్రికి 7 కుమారులు. అందరూ జాగ్రత్తగా వెళ్ళాలి. పడుకున్న లోపల ఉంటే లేపండి, పర్వాలేదు. చాలా సీరియస్ టాపిక్ అండి ఇది. అయ్యా, ఒకరికి 7 కుమారులు. ఆ 7లో పెద్దోడు పెళ్లి చేసుకున్నాడు. బాగుంది. ఇప్పుడు టాపిక్ ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. అలాగా పెద్దోడు చచ్చిపోయాడు పిల్లలు లేకుండా. ఇప్పుడు మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెని అతడు తమ్ముడు వివాహం చేసుకోవాలి. ఎందుకు అంటే అతని ద్వారా పుట్టే సంతానం ఏదైతే ఉందో ఆ సంతానం వాళ్ళ అన్నయ్య వారసత్వంలోకి వస్తాడు. ఆ ఉద్దేశంతో ఆ దేశంలో బ్రతుకుతున్నప్పుడు వారు ఆ విధమైన ఆచారాన్ని పాటించారు. ఇదే మోసే ధర్మశాస్త్రం. ఇక్కడ ఏం జరిగిందంటే 7 కూడా ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోయారట. కానీ అమ్మగారు మాత్రం ఆఖరి వరకు ఉండిపోయారటండి. అమ్మగారు మాత్రం ఆఖరి వరకు ఉండిపోయారట. 7 ఈవినే పెళ్లి చేసుకున్నారట. పిల్లలు కలగలేదట. 7 చచ్చిపోయారట. ఆఖరిలో అమ్మగారు కూడా వెళ్ళిపోయారట. ఇలా ప్రశ్న చూడండి ఎలాగొందో. యేసుప్రభు వారిని అడుగుతున్న ప్రశ్న వీళ్ళకి జరగలేదు. కానీ ఇలా జరిగితే మీరేంటి చెప్తారని అడగడానికి వచ్చారండి యేసుప్రభు వారి దగ్గరికి. నాకు తెలియక అడుగుతానండి, ఎంతకంటే గొప్ప ప్రశ్నలు ఏంటి లేవండి యేసుప్రభు వారిని అడగడానికి. అయ్యా, పరలోకం ఎక్కడుందయ్యా అని అడగొచ్చు కదా. పరలోకం ఎలా ఉంటుందయ్యా అని అడగొచ్చు కదా. ఏదేమో మనం ఏంటయ్యిందయ్యా అని అడగొచ్చు కదా. నోవా కుటుంబాన్ని ఒక్కడనే కాపాడావేంటయ్యా అని అడగొచ్చు కదా. మా తండ్రి అయిన అబ్రహాము అంత విశ్వాసం కలిగి ఉన్నాడని అడగొచ్చు కదా. హానోకు నడిచి వెళ్ళిపోయాడా లేదా చనిపోయాడా అడగొచ్చు కదా. ఇవేమీ లేవంటి ప్రశ్నలు వాళ్ళకి ఎప్పుడు తినడము, తాగడము, సొంగడం. ఇది తప్ప వేరే ప్రశ్నలు ఏమి మనసుల్లో లేవు. పోనీ ఈరోజు మీ మనసుల్లో ఏమైనా ఉన్నాయంటే అలాంటిది ఏమి ఉండదండి. ఎంటర్టైన్మెంట్ ఎవ్రీ టైం. ఈ మనసును సంతోష పెట్టుకోవడానికి, ఈ శరీరాన్ని సంతోష పెట్టుకోవడానికి లోక సంబంధమైన సంగతులతో కూడిన సంగతులను మనసులో చూపించుకొని ఆనందించడానికి తప్ప ఏముంది మన మనసులో? బైబిలా చదువు, చెప్పబడుతుందా వినం, విన్నదాన్నా గ్రహించం, గ్రహించిన దాన్నా మనసును పెట్టుకొని నడవం. ఏముంటాయి మన మనసులో? ఏముంటాయి మన మనసులో?
ఎప్పుడు లోక సంబంధమైన సంగతులు తప్ప. ఏమండి, మన 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 ఆలోచన ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తుంది? మన మనసు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తుంది? 98% అబౌవ్ మన మనసు ఆలోచించే ఆలోచన సరళ అంతేనండి. బాల్య దినముల నుండి చెడ్డదట నరుని యొక్క తలంపులు, బాల్య దినముల నుండి చెడ్డవే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ మనస్సులను దేవుని తోటి తిప్పడానికి, దేవుని మనస్సుతో తిప్పడానికి ఏం చెయ్యాలి? బోధించాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, బాగులేని వారందరినీ బాగు చేశాడు, చివరికి ప్రాణమిచ్చాడు. అయినా మన మనసును దేవుని తట్టు తిప్పలేని పరిస్థితి దాపరించింది. దానికి గల కారణం మన మనసు ఏ రోజు దేవునికి ఇయ్యం. ఇక్కడ కూర్చుంటాం, కానీ మన మనసులో ఉన్న ఆలోచనలు విభిన్నమైన రీతిలో వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్ని వంకర తోవలంటూ పెడుతూ ఉంటాయో అసలు ప్రపంచంలో ఏ టెక్నాలజీ పట్టుకోలేదండి ఎంతవరకు. కానీ మన మనస్సును పట్టుకున్నది ఒకే ఒక్క ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన అడుగుతున్నాడు పెద్ద ఆయనతో, సీమోనుతో, సీమోను, నీవు నన్ను భోజనం పిలిచావు కదా, నీతో ఒక మాట మాట్లాడాలి. సీమోను మనసులో అనుకుంటున్నాడండి, నీ దగ్గరకు వచ్చి ఏడుస్తూ కన్నీళ్లతో నీ పాదములు కడుగుతున్న ఈ స్త్రీ పాపాత్మురాలు. మాట బయటికి రాకమునిపే యేసుప్రభు అడుగుతున్నారండి. నీ మనసు దేవునికి తెలుసు. నువ్వు ఎక్కడున్నా, నువ్వు దేవుని మందిరంలో ఉన్నప్పుడు, మందిరం బయట ఉన్నప్పుడు, లోక సంబంధమైన సంగతుల్లో ఉన్నప్పుడు, నీ ఉద్యోగంలో ఉన్నప్పుడు, వ్యాపారంలో ఉన్నప్పుడు, నీ మనసు ఏం ఆలోచిస్తుందో ఎరిగి ఉన్నాడు దేవుడు. ఏం వెతుకుతున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఏ సంగతులతో నీ మనసును పోనించుచున్నావని వాక్యం ప్రశ్నిస్తుందండి. ఏం చేద్దాం చెప్పండి? ఈ మనస్సుని ఎవరి నియంత్రణలోనికి అప్పగిద్దాం? ప్రియమైన దేవుని పిల్లలారా, లోక సంబంధమైన సంగతులు లేదు. ఇక్కడ కూర్చుంటున్న వారిలో ఎంతమంది ఆనందించట్లేదు? లోక సంబంధమైన సంబరాలలో ఎంతమంది మునుగు తేలడం లేదు? పండగ అనేది నీకు తినడానికి, పండగ అనేది నువ్వు తాగడానికి, పండగ అనేది నువ్వు ఉత్సహించడానికా? ఆ పండగ వెనుక ఆయన ప్రియకుమారుడైన క్రీస్తు యొక్క బలియాగం ఉందనే సంగతి ఎవరికి ఎరుక? ఎవరు గుర్తుకొస్తుంది? ఆ పండగ సంబరానికి కాదు, ఆ పండగ మనము మార్పు చెందడానికి, మన మనసును దేవుడి తట్టు తిప్పుకోవడానికి. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు! నీవు నేను సరిదిద్దుకోవడానికి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు! ఎంత ఆయుష్నిచ్చాడు దేవుడు! ఎన్నిసార్లు పడిపోతున్నా, ఎన్నిసార్లు చెడిపోతున్నా, ఎన్నిసార్లు పట్టబడుతున్నా, ఎన్నిసార్లు మన బ్రతుకులు గందరగోళానికి వెళ్ళిపోతూ ఉన్నా ఆ ఊపిరి నుండి పైకి లేపి అవకాశాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, మరొక కొత్త సంవత్సరాన్ని ఇచ్చి మన ముందు ఉంచితే ఏం వెతుకుతున్నాం? ఈ 7 అమ్మగారి చివరికి ఎవరికి భార్య అవుతుందనా? లేదు నాకంటే ఆవిడ పెద్ద పాపాత్ముడు, నాకంటే ఈ పెద్ద పాపాత్మురాలు, మరేం పర్వాలేదు, ఆ రికార్డు నేను బ్రేక్ చేసేయాలనుకుంటున్నావా? ఏం వెతుకుతున్నావు? ఏ రోజైనా నీ మనస్సాక్షి లేదా? ఆ మనస్సాక్షి గద్దించడం లేదా? ఆ మనస్సాక్షి ప్రభువుతోటి నీ మనసుని తిప్పడం లేదా? ఈ వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం నీతో మాట్లాడడం లేదా? మాట్లాడుతున్న వాక్యానికి విధేయత చూపించకపోతే నిన్నెవరు మారుస్తారు? ఇది నూతన సంవత్సరపు మొదటి ప్రసంగం. ఇది ప్రభువు మనకు నేర్పుతున్న ప్రారంభపు పాఠం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యేసుప్రభు ఏమన్నా తెలుసా? ఒరే నాయన, మీ సంబంధాలకి, మీ పెళ్ళిళ్ళకి ఒక దండం. చనిపోయిన తర్వాత పునరుత్థానమందు అసలు పెళ్ళిళ్ళు ఉండవు, పెడాకులు ఉండవురా? ఒకవేళ పెళ్ళిళ్ళు గట్రా అక్కడ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు అడుగుతారు. ఒకవేళ మన పెద్దలు ఉన్నారనుకో, వాళ్ళు అడుగుతారు, అయ్యా ఏంటి డీజే పెడతామని, డబ్బులు మూలం పెడతామని అడుగుతారండి. ఒకవేళ అక్కడ కూడా పెళ్ళిళ్ళు ఉంటే, అలాంటివి ఏమీ లేవండి. అక్కడ మనం ఎలా ఉంటామో తెలుసా? దేవుని పిల్లలమై ఉంటాం, దేవదూతల వలె ఉంటాం, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉంటాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది 2వ లేఖన భాగం. 3వ లేఖన భాగం ఎవరికైనా గుర్తుందా? యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ
యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. మీరు ఎప్పుడు చదువుకునే లేఖన భాగమే. 8వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు చదవద్దు, వినండి. అలా వినండి. ఈ యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్పబడిన సంగతిని మనం గమనించినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెల్లవారుగానే యేసు ప్రభువారి దగ్గరకు ఒక తగు వచ్చిందండి. ఉదయం లెగ్గానే యేసు ప్రభువారి దగ్గరికి ఏమొచ్చింది? ఒక తగు వచ్చింది. ఉదయం లెగ్గానే యేసు ప్రభువారి దగ్గర ఒక తగు వచ్చింది. ఏం తగువో తెలుసా? పాపాత్మురాలైన ఒక స్త్రీ పాపము చేత పట్టబడి దొరికి ఒక పెద్ద గుంపు వచ్చేసారండి, ఆమె మధ్యలో ఉంచేశారండి. నీవు పాపములో ఉన్నప్పుడు, పాపములో పట్టబడినప్పుడు ప్రజలు చూసే కోణం ఏంటంటే నిన్ను దోషిగా నిలబెట్టడం. తప్పు చేసావు కనుక ఖచ్చితంగా నిలబడాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు. తప్పు నువ్వు చేసినా నేను చేసినా దోషి స్థానంలో నిలబడాల్సిందే. అలా ఆమె నిలబడింది. అలా ఆమె నిలబడినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుందాం. ఏం జరిగిందో తెలుసా? అందరూ గుమికూడారండి. వాక్యం చెప్పింది, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ రాళ్ళు పట్టుకుని ఉన్నారట, కొట్టి చంపేద్దామని. జాగ్రత్తగా వినండి. పాపములో పట్టబడితే ఇశ్రాయేలీయుల యొక్క ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపేయాలి. అవునంటారా కాదంటారా? పాపంలో పట్టబడితే ఒక తండ్రికి అవిధేయుడై తిరిగిలాడితే ఆ బిడ్డను కూడా రాళ్లతో కొట్టి చంపేయాలి. నిజమండి. అలా రాళ్లతో కొట్టి చంపాల్సి వస్తే ఇక్కడున్న ఒక్కరు మిగలమండి. ఎందుకంటే దొరికిన వారు కొందరు, దొరకని వారు కొందరు. ప్రభు దృష్టిలో నేరస్తులుగా ఉన్నవారమే మనం అందరం. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభువు దగ్గరికి వచ్చి రాళ్ళతో కొట్టాలి కదా, చంపేయాలి కదా, ఏంటి పరిస్థితిని అడిగారండి. యేసు ప్రభువు తన మానాన్ని తాను కిందకి రాసుకుంటాడు. ఏదో రాసుకుంటాడు ఆయన. ఏదో రాసుకుంటూ ఉంటే మళ్ళా అడుగుతున్నారండి. ఏం న్యాయం చెప్పవా? ఎప్పుడు చెప్పిన వాక్యం చెప్తావు కదా, మాట్లాడుతావు కదా, ఏంటి సంగతి అని అడుగుతున్నారండి. అప్పుడు ఏమైందో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమైందో తెలుసా? యేసు ప్రభువు చెప్పారు, సరే రాళ్ళతో కొట్టి చంపేయండి. అయితే అలా కొట్టేవారు ఎవరైనా, రాయేసేవారు ఎవరైనా ఏం చేయాలంటే, మీలో పాపము చేయని వాడెవడో వాడే మొదట ముందుగా రాయి విసరమన్నాడు. మీలో పాపము చేయని వాడెవడో వాడే ముందుగా రాయి విసరాడు అన్నాడండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. మీలో పాపము చేయని వారు ఎవరో ముందు రాయేయండి అన్నారు. వాక్యం చెప్పింది, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇద్దరు మిగిలారు. ఒకరు నేరస్తులు, రెండోది ఆ నేరానికి శిక్ష విధించగలిగిన క్రీస్తు యేసు వారు. వారిద్దరే మిగిలారు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నారో తెలుసా? అమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, ఇక వెళ్ళిపో అనలేదండి. ఒక అద్భుతమైన వచనం అక్కడ ఉంది, చూద్దామండి. అదే 8వ అధ్యాయంలో 11వ వచనం. ఓకే, ఆ 11 చివరి లైన్ ఒకసారి 10వ వచనం. 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా ఇంతకు ముందు రాళ్ళతో కొట్టడానికి నీ దగ్గరికి వచ్చారు కదా, వాళ్ళు ఎక్కడున్నారని అడిగారు. చదవమ్మా. ఎవరు నేనేం అనలేదమ్మా అని అడిగారు. నేనును నీకు శిక్ష విధింపను. చాలండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఎందుకు మనల్ని కనికరిస్తున్నాడో, దేవుడు ఎందుకు మన ఎడలో కృప చూపుతున్నాడో చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. శిక్ష విధించాల్సిన యేసుక్రీస్తు ప్రభువారే ఏమంటున్నారంటే, అమ్మా ఇక ఎన్నడూ పాపము చేయకు సుమి.
అమ్మా ఇక ఎన్నడూ పాపం చేయొద్దమ్మా, ఇక ఎన్నడూ పాపం చేయొద్దమ్మా. 2021 సంవత్సరం నువ్వు పొరపాటు చేసినా, నువ్వు పాపం చేసినా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, దేవుని మాట మీరినా, నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికినా, నీకు నచ్చిన త్రోవలో వెళ్ళినా, దేవుడు కాపాడాడు, దేవుడు కృప చూపాడు, దేవుడు ఆదరించాడు, దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. యేసు ప్రభువు చెప్పారు, ఇక పాపం చేయకమ్మా అని మాట్లాడారు. దేవుడు 2021 ప్రేమించి ఎందుకు ఇచ్చాడు అంటే, పాపము చేయకుండా ప్రభు కొరకు బ్రతకడానికి దేవుడు 2022లోకి అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు క్రమంగా మొదటి నుండి మనం ముందుకు వద్దాం. ఒక వాక్య భాగంలోనేమో మనం చదువుకున్న లూకాసు వార్త 7:36 50వ వచనంలోనేమో విస్తారమైన పాపములతో ఒక స్త్రీ. ఆ తర్వాత మనం చదువుకున్న వాక్యం లేఖన భాగం యోహాను సువార్త 8వ అధ్యాయంలోనేమో పాపము చేత పట్టబడిన స్త్రీ. ఆ తదుపరి మనం చదువుకున్న వాక్యం లేఖన భాగం లూకాసు వార్త 8లోనేమో పెళ్లి చేసుకోవాలా, పండగ చేసుకోవాలా, సంబరాలు చేసుకోవాలా అని అడుగుతున్న తరం. ఇప్పుడు ఇందుకే మనం ఎవరు?